మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకన్య. రూపాయి నువ్వేం చేస్తావు అంటే అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడతాను, భార్యాభర్తలను సైతం విడదీస్తాను, రక్త సంబంధికులని ఒకరికి కాకుండా ఒకరిని చేస్తాను అని చెప్పేసి అని అంటుంది. అలాగే ఇంకొక మాట కూడా అంటుంది, నీలో పని చేయాలని తపన, గెలుపు సాధించాలన్న లక్ష్యం ఉంటే మిమ్మల్ని ఎంతటి దూరానికైనా సరే పట్టుదలను పెంచే ఆయుధాన్ని కూడా అవుతాను అని అంటుంది రూపాయి. ఏంటి, ఏం చెప్పబోతున్నారు అనని సందిగ్ధంలో ఉన్నారా? చెప్తాను చూడండి. 20 ఏళ్ల నిరీక్షణ. అప్పుడెప్పుడో బ్రహ్మంగారి చరిత్ర సినిమా చూసాం, తర్వాత పొట్టేలు పున్నమ్మ సినిమా చూసాం, ఆ తర్వాత పుట్టింటికి రాచెల్లి సినిమా చూసాం. ఎక్కడైనా సరే మామూలుగా ఆశ అనేది కొంతవరకు మాత్రమే ఉంటుంది. దానిని మించితే అత్యాశ అంటారు, దానిని మించితే పట్టుదల అని చెప్పేసి అని అంటారు. ఈ పట్టుదల ఎంత దూరం తీసుకొచ్చిందో తెలుసా? 9 ఏళ్ళు సినిమా తీపిచ్చింది. 20 ఏళ్ళు కాయ కష్టం చేసి కనీస అవసరాలను సైతం తీర్చుకోకుండా రూపాయి కూడబెట్టుకున్న ప్రతి ఒక్క రూపాయిని తీసుకెళ్ళి మొత్తం సినిమా మీద పెట్టింది ఆ ఫ్యామిలీ. ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు, కానీ ఇక్కడ ఈ ఆడమనిషి ఇంట గెలిచింది, రచ్చ కూడా గెలవడానికి ప్రయత్నం అయితే చేసింది. దాదాపు 90% సక్సెస్ అయితే అయింది. మొత్తానికి ఆమె అనుకున్న సినిమా అయితే తీసింది. ఆ సినిమా తీసే టైంలో ఎన్నో అవమానాలు, ఇంట్లో వాళ్ళ వైపు నుంచి కూడా స్టార్టింగ్లో సపోర్ట్ లేదు, కానీ ఒకటే పట్టుదల, నేను సినిమా తీయాలి. ఇదే ఒక్క పదాన్ని పట్టుకొని ఆ పదం కోసం నిరంతరం కృషి చేస్తూ మొత్తానికి సినిమా అయితే తీసింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అని అంటే మనం ఫస్ట్ నరసమ్మ గారితో మాట్లాడాల్సిందే. నమస్కారం నరసింహ గారు. నమస్కారం వెంకటేశ్వర్లు గారు. మరి నేను చెప్పిన చిన్న కుటుంబం అయితే వీళ్ళే అనమాట. మరి పట్టుదలకి మారుపేరని చెప్పచ్చు. మరి నరసమ్మ గారిని అయితే మొత్తానికి అనుకున్న పనినైతే సాధించింది. ఇంకొంచెం 10% గెలుపుందనమాట. ఆ గెలుపు కూడా సాధించేస్తే మరి ఆమె అనుకున్న కష్టానికి, ఆమె అనుకున్న పట్టుదలకైతే ఒక పేరైతే వచ్చేస్తుంది. అమ్మ, అసలు ఏం జరిగింది మీకు? ఎందుకు సినిమా మీద అంత ప్యాషన్? మేము చిన్నప్పటి నుంచి బాగా రైతు కుటుంబంలో పనిచేసే వాళ్ళము. పనులు చేసుకుంటా ఇట్లా అన్ని పనులన్నీ చేసుకుంటా, ఈ రైతు పని చేసుకుంటా, కూలి పని చేసుకుంటా, మేకలు బర్రెలు కాసుకుంటా, ఇట్లా పనులు చేసుకుంటా. మా ఊరు ఆజీపురము, అమ్మవాళ్ళది ఆజీపురం. అయితే అక్కడ మేము చిన్నపిల్లలప్పుడు అది పొట్టేలు బెమ్మంగారి జీవిత చరిత్ర సినిమా వచ్చింది. మొత్తం మా పెద్దోళ్ళందరూ కలిసి అక్కడికి పోయి పని చేసుకుంటా, సొదరాగా అటు నాటుకుంటా ఉండేటప్పుడు బెమ్మంగారి జీవిత చరిత్ర వచ్చింది, చూసేద్దాం పోయి అని వాళ్ళు అనుకుంటుంటే మేము కూడా పోవాలని మాకు కూడా బాగా పట్టుదలగా ఉంది. సినిమా బెమ్మంగారి జీవిత చరిత్ర అంటే మందే కదా ఆ చరిత్ర, మనం పోయి చూడాలి అని చెప్పి మాకు అనిపించి పిల్లలందరము మేము కూడా వస్తామంటే రాండి అమ్మ, మిమ్మల్ని ఎత్తుకుపోతామా, నడిచిపోయేదే కదా ఎవరమైనా, రాండి అన్నారు. సరే అట్టయితే మా అమ్మలు ఇంటికి పోయి మా అమ్మల్ని అడిగి మేము కూడా వస్తామని చెప్పి ఇంటికి పోయి మా అమ్మల్ని అడిగినాం. అడిగి మేము కూడా వస్తామని వాళ్ళకి చెప్పి వీళ్ళని అడిగితే వీళ్ళేమన్నా పోండి అమ్మా, మేము వద్దన్నమ్మా, చూసి రండి పోయి అన్నారు. అప్పుడే రావటం మాకైతే అప్పుడు దాకా సినిమాలు తెలియవు, తెలియవు. ఇంకా అంతనే పోయినాము. వాళ్ళు ఇంటికి పోయి వాళ్ళని అడిగి పిచ్చుకొని ఒక 10 రూపాయలు డబ్బులు ఇప్పించుకొని కొద్దిగా అన్నం కట్టించుకొని ఇంకా అందరం పోయినాం. వాళ్ళతో నడిచిపోయి ఇక్కడి నుంచి 2-3 మైళ్ళు పైన నడిచిపోయినాక 5 మైళ్ళు నడిచినాక అక్కడ పోయిన ఒక బావి ఉంది. ఆ బావి దగ్గర అన్నం తిని మళ్ళీ కనిగిరి వెళ్ళాం. కనిగిరి పోతే ఆడ శ్రీనివాసలాల్లో బెమ్మంగారి జీవిత చరిత్ర ఇంకా చూసినాం. అందరం పోయి పెద్దవాళ్ళం పిల్లలు అందరం పోయి సినిమాలు అయిపోయి చూసినాం. వాళ్ళే పోయి బాగుంది సినిమా, మాకైతే చూడబుద్ధి అవుతుంది. చూసినాం బాగా, ఎప్పుడు చూడలేదుగా, అదే చూడటం ఫస్ట్. మేము చూసి ఆ సినిమా చూసిన కాంచి మనం కూడా ఇన్ని పనులు చేస్తాం కదా, ఎప్పుడైతే సినిమా తీయొచ్చు కదా అని చెప్పి అదొక ఐడియా ఉంది నాకు. అనుకొని వాళ్ళని కూడా పిల్లల్ని కూడా మనం కూడా సినిమా తీయొచ్చు కదా, ఆటలు పాటలు ఇవన్నీ చేస్తాం కదా అని చెప్పి అడిగా. అయితే మనం ఎక్కడ చేస్తాము ఆ సినిమా అది ఇది అని చెప్పి వాళ్ళు అన్నారు. సర్లే అని చెప్పి ఇంకా వచ్చాను, ఇంటికి వచ్చినాం. మళ్ళీ 6 గంటల ఏరుకల్లా సినిమా అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాం. మళ్ళీ 2 నెలలు ఆ మధ్యలో మళ్ళీ కూలి పని చేసుకుంటా, రైతు పని చేసుకుంటా, ఇట్లా పనులన్నీ ఎప్పుడు మాకు కూలి పనే. మేమేమి పనులు చేసిన వాళ్ళం కాదు, మాకు తోట బాటలు అన్నీ ఉన్నాయి. పనులు చేసుకుంటా ఇట్టుంటా 2 నెలలు అయినాక మళ్ళీ పొట్టేలు పున్నమ్మ సినిమా వచ్చింది. పొట్టేలు పున్నమ్మ సినిమా వస్తే ఆ పొట్టేలు పున్నమ్మ సినిమాకి కూడా మళ్ళీ పెద్దోళ్ళతోటే వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళతోటి మేము కూడా మళ్ళీ పోవాలని చెప్పి మళ్ళీ మా అమ్మ వాళ్ళని అడిగి మళ్ళీ 10 ఇప్పించుకొని అప్పుడు కూడా అన్నం కట్టించుకొని పోయి, అప్పుడు అన్నం బువ్వ అంటాం మేము చిన్నపిల్లలు. అప్పుడు ఆ బువ్వ తీసుకొని ఇంకంత పోయి మళ్ళీ అదే బాయ్ పేరు కూడా చెట్ల బాయ్ అంటారు. ఆ బాయ్ దగ్గర కూర్చొని అందరం అన్నం తిని
మళ్ళీ పోయినాం. మళ్ళీ 10, 11, 10 పోయి మళ్ళీ అదే హాల్లో శ్రీనివాసుల హాల్లోనే సినిమా చూసినాం. ఆ సినిమా చూసిన కాడి నుంచి పొట్టేళ్ళని పట్టుకొని ఆమె బాగా చేస్తూ ఉంటే మాకు బాగా చూడబోయి, మనకు కూడా పొట్టేళ్ళు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి కదా, ఆమె కూడా పొట్టేళ్ళతో చేసింది, మనం కూడా ఎప్పుడైనా పొట్టేళ్ళు పట్టుకొని చేయొచ్చు కదా అని చెప్పి బాగా నాకు ఇష్టంగా ఉంది. అప్పుడు ఎంత వయసు అమ్మా? అప్పుడు 14, 13 సంవత్సరాలు వయసు మాకు. ఓకే, 14 వచ్చి ఉంటుంది. అప్పుడు అనుకొని ఆ సినిమా మనం చేయాలి ఎప్పుడైనా అని చెప్పి నాకు అదొక పట్టుదలగా ఉంది. మనం కూడా ఆమె మేకను పొట్టేళ్ళని పట్టుకొని ఆ రకంగా చేసి అది చేసింది కదా, మనం కూడా ఆ పొట్టేళ్ళని పట్టుకొని చేయొచ్చు కదా అమ్మాయిని, మేము పొలం పోయినా అనుకుంటాం. మనం ఎక్కడ చేస్తాం ఆ సినిమాలు అవన్నీ మనకి ఆడతాయి. కాకపోతే మనం ఇక్కడ ఆటలు పాటలు ఇట్టాడి చేసేవాళ్ళం కానీ మనకేం చేస్తాం అన్నారు. సర్లేని ఇంకా అది అక్కడికి అయిపోయింది. ఇంకా ఆ సినిమా చూసుకొని అవన్నీ చేసి ఇంటికి పోయాం. ఇంటికి పోయి మామూలుగా మేము పనులు చేసుకుంటా, కూలి పని, రైతు పని ఇట్లా చేసుకుంటా ఉంటా ఉన్నాం. 15 సంవత్సరాలు వచ్చారు, పెళ్లి చేశారు. నన్ను పెదార కట్టలు ఇచ్చారు. పెదార కట్టలు ఇస్తే ఇంకా ఇక్కడికి వచ్చినాక మాకు బర్రెలు, మేకలు ఇవన్నీ ఉన్నాయి, పొలం పని ఇదంతా ఉంది. మేమందరం అన్నలదమ్ములు మేమందరం ఉండలే, మా మరుదులు మేమందరం పనులు చేసుకుంటా ఇక్కడే ఉండేవాళ్ళు. కొన్ని రోజులు ఉన్నాక వేరుపోయినాం, ఎవరిదోలమైనాక మాకు బర్రెలు, మేకలు కాస్త బర్రెలు, గొర్రెలు, మేకలు ఇట్లా కోళ్ళు బోళ్ళు ఇంక అన్నీ ఎవరి వాళ్ళని పంచుకొని ఎవరి పని వాళ్ళని చేసుకుంటున్నాం. ఒక 2-3 సంవత్సరాలు పోయినాక బాగా మరిన్ని మేకలు కొనుక్కొని బర్రెలు కొనుక్కొని చేసుకుంటా ఉంటే, నేను అలా సినిమాకు పోయినా కదా, నేను ఇప్పుడు నా పెత్తనం, నా ఇల్లు, నా మంచి చెడు కదా, నేను ఇప్పటి నుంచి డబ్బులు దాచుకుంటే అప్పటికి చెయ్యొచ్చు, కొన్ని చేసుకుంటా ఉంటానని చెప్పి ఇట్లా మాకు సొద్ద, రాగ, జొన్న, పత్తి, మిరప ఇట్లాంటివన్నీ పొగాకు ఎన్ని వేసుకునే వాళ్ళం. 50 ఎకరాల పొలం దాకా వేసేవాళ్ళం. ఎద్దులు అన్నీ ఉన్నాయి. ఆయనేమో రైతు పని చేసుకుంటాడు, పొలం పని, ఎద్దులు వ్యవసాయం పెట్టుకుంటాడు. నేనేమో ఈ బర్రెలు, మేకలు చేసుకుంటా. కూలి వాళ్ళని పెట్టుకుంటే కూలి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఈయనంటాడు, ఇన్ని బర్రెలు ఉంటే నువ్వు యాడ్ చేస్తావని చెప్పి ఈయన నువ్వు మనిషిని పెడతాను, నాకు మనిషి వద్దు, నేనే కాసుకుంటా, నేనే గడ్డి కోసుకొస్తా, నేనే మేపుతానని చెప్పి నేను బర్రెలు మేపుకుంటా. మా మామని తీసుకొచ్చుకొని మా ఇంటి దగ్గర ఉంచుకొని మా మామని మేకలకు పంపించుకొని ఆయన మేకలు, నేను బర్రెలు ఇద్దరం బాగా చేసుకుంటా ఉంటాం. అప్పటికి మాకు 70 మేకలు ఉన్నాయి, ఒక 30 దాకా బర్రెలు ఉన్నాయి. ఈ బర్రెలు, మేకలు ఇవన్నీ చేసుకుంటా, రూపాయి పోగేసుకుంటా, రూపాయి సంపాదించుకుంటా. ఒక ఉండి తెచ్చుకుంటా, ఇంత ఉండి. ఆ ఉండికి వచ్చినప్పుడల్లా పాలు పోసుకుంటే పాల డబ్బులు నాకే వస్తాయి. మేకపిల్ల బాపిల్ల ఒక 10 రోజులకి, నెలకి, 4 నెలలకి పిల్లలైనాక అమ్ముకొని మళ్ళీ ఆ డబ్బులు కూడా నాకే వస్తాయి. ఇల్లే వ్యవసాయం పని చేసుకుంటా ఉంటే 7 డబ్బులు వాళ్ళ చేతికి, అవి కూడా నాకే ఇస్తారు. ఏరిపోయినాం కదా, మా డబ్బులు మొత్తం నా చేతికి ఇస్తారు. నాకు ఇచ్చినప్పుడు వాళ్ళ ఖర్చులకు వాళ్ళకి ఇచ్చి ఉన్న డబ్బులు నేను తీసుకొని మంచి చెల్లు ఇంట్లో ఖర్చులు పిల్లలకి అన్నీ చూసుకొని కొన్ని డబ్బులు నేను ఉండీలు వేసుకుంటున్నా. నాకల్లా సినిమా ఉండి బాగా, నాకు సినిమా అంటే బాగా ఇష్టంగా ఉంది. చేయాలి, ఎప్పుడైనా సినిమా చేయాలి, ఒక జనంలోకి వెళ్ళిపోవాలి, మనం ఎంతప్పటికీ సినిమా చేయాలి అని నాకు బాగా ఇష్టంగా ఉంది. అప్పుడు కొన్ని రోజులు జరిగినాక మా పిల్లలు బాగా అంత పిల్లలు అయినాక ఒకరోజు పుట్టింటికి రాసి వెళ్ళాను. సినిమా వచ్చింది. మళ్ళీ సినిమా వస్తే ఆ సినిమా పోదాం బాగుంటుందంట అని చెప్పి అంటే నా పోదాం పోయి ఆ సినిమా చూసినాం. బాగుంది ఆ సినిమా. అసలు ఆమె ఆడవటము, ఆమె చేయటము, వాళ్ళు వదిన పశువు కొంక మీద ఎట్టడం, వాళ్ళు బయట నెట్టేయటం ఎన్ని చూసే వరకు ఎప్పుడైనా మనం ఆడవాళ్ళమే, ఆమె ఆడవతురే, మనం ఈ సినిమా చూసినాం కాబట్టి మనం ఈ సినిమా చేయాలి అని నాకు బాగా ఇష్టంగా ఉంది, బాగా పట్టుదలగా ఉంది. ఇంకా అంతన చూసి వచ్చినాక ఒక 10-15 రోజులకి, ఒక 20 రోజులకి అని అడిగా. సినిమా నాకు చిన్నప్పటి నుంచి బెమ్మంగా చరిత్ర, పొట్టెలు పొన్నమ్మ సినిమా, ఈ పుట్టింటికి రాసి వెళ్ళి సినిమా, ఈ 3 చూసినా నాకు సినిమా చేయాలనిపించింది. చిన్నప్పటి నుంచి నాకు ఉంది ఆ బేమ, నేను చేస్తాను, చేపించుకుంటానంటే మనం ఎక్కడ చేస్తాం సినిమా, మనకి ఎక్కడ చేస్తావు, ఏంది ఎన్ని డబ్బులు కావాలి, నువ్వు సినిమా అంటే సామానం అనుకున్నావా, ఏమొద్దు అని అన్నాడు. లేదు నేను డబ్బులు దాచుకున్నాను అన్న. నువ్వు ఎక్కడ దాచినావు డబ్బులు, ఎంత ఉంటాయి, ఉంటే 1 లక్ష ఉంటాయి, 50 ఉంటాయి, 10 ఉంటాయి, 5 ఉంటాయి, వాటికి సొమ్ము చేయించుకో, గుడ్డలు తెచ్చుకో, ఎన్ని చేసుకోమని చెప్పి ఆయన బాగా అరుస్తా ఉండు. సరేలేని చెప్పి ఆయన అరిచినప్పుడు సైలెంట్గా ఉండి మళ్ళీ మేకలు, బర్రెలు ఎన్ని కాసుకుంటా, మళ్ళీ రూపాయి పోగేసుకుంటా ఇట్టా ఉండి, కూలీలు పెట్టుకుంటే ఎక్కడ వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చిద్దు అని చెప్పి కూలీలను కూడా పెట్టుకోకుండా మొత్తాన్ని మీరే చేశారు. నేనే చేశా. బర్రెలు కాసుకొని మళ్ళీ గడ్డి కోసుకొచ్చుకొని మేకలతో, బర్రెలతో కొండలు గోంతరాలు, ఈ కొండ అంతా తిరుగుతాయి. ఈ కొండ వదర రోజుకొచ్చి 4 చుట్లు తిరుగుతాం. కొండ ఈ వల్ల ఎక్కుతా, ఆ వల్ల దిగుతాం. సంవత్సరాలు ఈ కొండ అంతా తిరిగినాము. ఈ కొండ మీద బర్రెలు కాసినాం, మేకలు కాసినాం. పైన కొండ మీద మేకలు ఉంటే కింద బర్రెలు పెట్టుకొని గడ్డి కోసేదాన్ని. గడ్డి కోసుకొని బర్రెలతోటి మేకలు, గొర్రెలు, మేకలు, బర్రెలు అంతా తీసుకొని గడ్డి నెత్తని పెట్టుకొని మోసుకొని వచ్చేదాన్ని. అప్పుడు ఈ బండ్లు ఇవన్నీ ఏం లేవు. ఎంత దూరం పోయినా కాలినడకే మనకి.
కాలినడకతోటి ఇన్ని రకాల పనులు చేసుకుంటా, ఇన్ని వ్యవహారాలు చేసుకుంటా, రూపాయికి రూపాయి దాచిపెట్టుకుంటా, పిల్లల జాగా 4 పిల్లలు మాకు, 3 మగ పిల్లలు, ఒక అమ్మాయి. వాళ్ళని జాక్కుంటా, ఇన్ని చేసుకుంటా, కుటుంబం జరుపుకుంటా, అన్నీ చేసుకుంటా కూడా రూపాయికి రూపాయి దాచిపెట్టి ఉండికేసి పెట్టుకొని మళ్ళీ ఒకరోజు అడిగా, నేను సినిమా చేయాలని నాకు బాగా ఇష్టంగా ఉంది, సినిమా చేయించుకుంటాను అని చెప్పి అడిగితే, ఈయనైతే నేను చెబుతా కొడతాను, పొద్దాక సినిమా అంటావని చెప్పి బాగా అరిచిండు. నువ్వేం దర్శనా కూడా నేను చేయాలి, నాకు ఇష్టంగా ఉంది అని చెప్పి బాగా అడిగితే, ఎక్కడ నువ్వు సినిమా చేసేది, సినిమా అంటే సామానం అనుకున్నావా, పొద్దాక సినిమా అంటావు అని చెప్పి మేమిద్దరం మర్చుకుంటుంటే మా అబ్బాయి ఏం చేసిండు, నువ్వు మీరిద్దరు సినిమా అంటావు, మా అమ్మని ఏమైనా వరుతుంటావు అని చెప్పి మా అబ్బాయి ఒక 10-15 రోజులు ఉన్నాక మా అబ్బాయి బయటికి వెళ్ళిపోయాడు. నేను పాలు పిండుకొని పాలు పోయిన వచ్చా బజార్కి. నేను బయటకు వచ్చి నాకు వీళ్ళిద్దరు అరుచుకొని మళ్ళీ మేము అరిచినామని వీళ్ళిద్దరు మళ్ళీ అరుచుకొని అబ్బాయి కొడుకు మాకు, నేను ఎందుకు నాన్న నేను నువ్వు ఉదగులాడుతావు, మా అమ్మాయి సినిమా అంటుంటుంది, ఇవన్నీ అవసరమా అని చెప్పి మా అబ్బాయి బయటకు వెళ్ళి వచ్చిండు. పోయి 2 సంవత్సరాలు అసలు మాకు మాట లేదు, పలుకు లేదు, ఎక్కడ పోయిండో యాడి పోయిండో కూడా తెలియదు మాకు. నేను బర్రెలు కాసుకుంటా, మేకలు కాసుకుంటా, ఏదన్నా అన్ననా నీ ద్వారాగా నేను పోయినాడని చెప్పి నన్ను అరుతాడు. నేనేం మాట్లాడలేక సైలెంట్గా ఉన్నా. ఇంకా 2 సంవత్సరాల దాకా రాకపోతే ఎక్కడ పోయిండో యాడికి పోయిండో, ఇంత పెద్ద పిల్లలు చేసి నాకు నేను వరకు సెలమని అది ఇది అని చెప్పి బాధపడుకుంటా మేకలు బర్రెలు కాసుకుంటా అట్టా 2 సంవత్సరాలు అయినాక ఒకరోజు ఫోన్ చేసిండు వాళ్ళ నాన్నకి. అప్పుడు చెల్లులు లేవు, ఏమీ లేవు కదా, మాకు కూడా చిన్న చెల్లె ఉంది వెనకాడ. ఆ చెల్లికి ఎవరిదో ఎవరి చెల్లితో తీసుకొని ఫోన్ చేసి మాట్లాడిండు, నెంబర్ గుర్తు పెట్టుకున్నాడేమో, ఫోన్ చేసి మాట్లాడుకుంటుంటే నేను పాలు పిండుకొని ఇంట్లోకి వచ్చి, ఏంది ఎవరు మాట్లాడేది అంటే, ఎవరో ఒకరు లానడు, ఈయన కూడా అప్పుడు కూడా చెప్పలే. కానీ మళ్ళీ పాలు ఇంట్లో పోసి మళ్ళీ బయటకు ఇంకో బర్రెని పిండుకోవటానికి మళ్ళీ వస్తా, ఏంది ఎవరు మాట్లాడేదంటే రవి మాట్లాడుతున్నాను ఇచ్చిండు. ఆయన తీసుకొని నేను, రవి ఎక్కడున్నావయ్యా అందయ్య అంటే, నేను ఏడవ దిక్కున ఉన్నాలా మా ఇంకా, నీకెందుకు ఏడున్నావు అని అడుగుతావా అనడు. లేదు మా ఏడున్నావు చెప్పమ్మా ఒకసారి చెప్పాయి అని బతిలాడి అడిగితే, ఏడవ దిక్కున ఉన్నాలమ్మని చెప్పపోయినా చెప్పని బతిలాడి, ఆయన సినిమా తీను, సినిమా లేదు ఏం లేదు, ఉన్న డబ్బులు దాచిపెట్టిన మీ నాన్నకి ఇచ్చిన పొలాన్ని పెట్టుకున్నాడు, డబ్బులు లేవు ఏం లేవు, నువ్వు రాయ్యా మేకలు బర్రెలు ఇవన్నీ కాయలేక నేను బాగా ఇబ్బంది పడుతున్నాను అని చెప్పి బతిలాడితే నిజమేనమ్మా నువ్వు మాట్లాడేది నిజమేనా అంటే, నిజమేనయ్యా నేను అసలు లేవు డబ్బులు మొత్తం మీ నాన్నకి ఇచ్చి మీ నాన్నతో మాట్లాడని చెప్పి వాళ్ళు ఏం మాట్లాడు. ఇంకా అక్కడే ఉన్నా 2 నెలలు అడిగినాక కూడా 2 నెలలకు రాలి అబ్బాయి, రాకుండా 2 నెలలు అయిపోయినాక ఇంకా వచ్చిండు. వచ్చి ఇంకా అంత సిలమ అనుకుందాం అంటే, సిలమ లేదేం లేదు లేరవే నేను చెప్పిండు. ఇంకా సర్లే ఇంక వచ్చిండు కదా అని చెప్పి 10 రోజులు అట్ట వెళ్లకుండా ఉండి, 10 రోజులు ఉన్నాక ఒక అబ్బాయి మా ఊరికి శివాలయం గుడి దగ్గర శనకేశ్వర స్వామి గుడి ఉంది, అక్కడ ఫంక్షన్ చేస్తే 9 రోజులు అట్లా చేస్తారు మాకు ఫంక్షన్. ఆ ఫంక్షన్ చేసే కాడికి ఈ కెమెరా తీసుకొని ఒక అబ్బాయి వచ్చి అక్కడ చేస్తున్నాడు. చేసినాక అయిపోయినాక మేము రోజు తిరణాలు చూను పోతాం. అబ్బాయి చేసినాక అక్కడ ఉంటేను నేను అడిగా, అయ్యా సినిమా చేయాలంటే ఎంత అవుతాయంటే, నీకు ఎందుకు మా సినిమాతో పని అన్నాడు. లేదమ్మా నేను కొంచెం షార్ట్ ఫిల్మ్ అనేది సినిమా చేయించుకోవాలని చెప్పి నాకు బాగా ఇష్టంగా ఉంది, చిన్నప్పటి నుంచి బెమ్మంగారు జీవిత చరిత్ర, పొట్టేలు పొన్నమ్మ, పుట్టింటికి రసెల్లి సినిమాలు చూసిన కానీ నాకు చేయాలి ఉంది. ఇంత కష్టం చేసినాం, కొండలు తిరిగినాం, గోవంతరాలు తిరిగినాం, గడ్డి కోసినాం, బర్రెలు మేపినాం, అన్నీ చేసినాం, ఈ ఒక్క పని ఎందుకు చేయలేమని చెప్పి నాకు బాగా పట్టుదలగా ఉంది. మనం తలుచుకుంటే ఏ పని అవునవుతుందిగా, మనిషిని మించిన పని ఏది లేదు కానీ నేను చేయాలని నాకు బాగా ఇష్టంగా ఉంది అని చెప్పి అడిగితే, అమ్మ నీకెందుకు బాగా ఇష్టంగా ఉంది అంటే, 1,00,000 రూపాయల కాడి నుంచి 1,50,000 షార్ట్ ఫిల్మ్ అంటే అది అవుద్దమ్మా, పెద్ద సినిమా చేయాలంటే 1,00,00,000 రూపాయలు అవుతాయని చెప్పిండు ఆ అబ్బాయి. అట్టయితే నా దగ్గర ఎట్టయినా 1,00,000-2 లక్షలు ఉంటాయి కదా, నేను ఇన్ని రోజుల నుంచి దాచిపెట్టుకున్నా, 20 సంవత్సరాల నుంచి డబ్బులు వేసుకున్నా కదా ఉండిలో. అంటే అప్పుడు కూడా మీకు తెలియదు అసలు ఎంత దాచిపెట్టారు? మేము ఎక్కడ తీసుకొచ్చి రోజు ఆ ఉండిలు వేసుకుంటా. వీళ్ళకి తెలీదా ఎక్కడ ఉండి పెట్టావు, ఎక్కడ దాచి పెడుతున్నారు అని చెప్పని ఇంట్లో వాళ్ళకి తెలీదా? దొంతి కుండలు ఉన్నాయి అప్పుడు, కుండలు చెరవలు కాదు, కుండలు అయితే ఆ కుండలు చందన అప్పుడు అక్కడ ఉంది, అక్కడైతే ఎవరికి కాని వస్తుంది. అయినా కానీ మనకు డబ్బులు ఇటు పొలం పని, ఇటు మేకలు బర్రెలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఎప్పుడు డబ్బులు చేతి నుండి ఉంటాయి కాబట్టి మనకు డబ్బులు వాటిని తీసుకోరుగా, వీళ్ళకేం పని ఉందో ఏదైనా అవసరమైతే నన్ను అడిగే ఇప్పించుకుంటారు. ఇంకా అట్టా ఆ డబ్బులు అక్కడే ఉన్నాయి, ఆ ఉండీలేసి అక్కడే ఉంటే ఆ డబ్బులు ఎవరు చూడలే. నేను కూడా ఎంత ఉన్నాయి కూడా తెలియదు నాకు, అంత ఉండీలు 2 ఉండీలు వేసుకుంటే ఎంత ఉండేది నాకు కూడా తెలియదు, ఎంత అవుతాయో ఏమో, 1,00,000 అయినా 2 లక్షలైనా అవుతాయి, 1,50,000 అవుతాయను కదా, అంతవరకు అది సరిపోద్ది కదా అని చెప్పి మళ్ళీ వచ్చి అన్న అడిగా. ఎన్నేళ్ళు దాచిపెట్టారు అలా? 20 సంవత్సరాలు దాకా 20 సంవత్సరాలు దాచిపెట్టినా కూడా అది కనీసం ఎంత అమౌంట్ అనేది తనకి తెలియదు. అది అప్పటికి కూడా 20 సంవత్సరాలు కూడా అది ఏ 50,000 ఏ 1,00,000 ఏ 2 లక్షలు అని అనుకుంటున్నారు. అంతే అనుకొని అక్కడే ఉన్నాయి కదా, మళ్ళీ వచ్చి ఎన్న అడిగా, సినిమా ఒక అబ్బాయిని అడిగితే ఇట్ట సంగతి 1,50,000 అయితే షార్ట్ ఫిల్మ్ అవుతుంది, 1,00,00,000 రూపాయలు అయితే
పెద్ద శిలం అవుతుంది అని చెప్పి ఒక అబ్బాయి అన్నాడు. అంటే నీకెవరు చెప్పారు, నువ్వు ఒక పిచ్చిదానివి అని చెప్పి మళ్ళీ ఆ రోజు కూడా తగులాడాడు బాగా నన్ను. అయితేలే నేను కావాలనుకున్నా, నాకు సినిమా కావాలి, నేను చేయించుకోవాలి, నువ్వు చేస్తానని చెప్పు అంటే కానీ మా అబ్బాయిని కూడా అడిగా, రవి నేను మళ్ళీ సినిమా చేయాలని చెప్పింది రవి, డబ్బులు మీ నాన్నకి ఇలేదు, డబ్బులు ఉన్నాయి నా దగ్గర అని చెప్పా. నాకు అక్కడ ఉన్నప్పుడు ఏం చెప్పినావు, మళ్ళీ ఇప్పుడు వచ్చి నాకేం చెప్పినావు, డబ్బులు మా నాన్నకి ఇచ్చినాను, మా నాన్న మొత్తం ఖర్చు పెట్టుకున్నాడు అది ఇది అని చెప్పి మళ్ళీ డబ్బులు ఉన్నాయి చెబుతావా అన్నాడు. ఉన్నాయమ్మ నా దగ్గర డబ్బులు, నేను ఇవ్వలేదు, నేను అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా దాచిపెట్టుకుంటానే ఉన్నాను, నా రూపాయి ఉంది, నేను చేయించుకోవాలని ఒక అబ్బాయిని అడిగినానంటే కానీ వీళ్ళిద్దరు మాట్లాడుకొని రవి ఇంక మీ అమ్మ వదిలిపెట్టదు, చేయాలంటే చేయాలి, ఆ పని చేయాలి అన్న పని చేయాలి, మనం వద్దన్న ఆగదు అని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడుకొని నేను అసలు మీ అమ్మ కాడ ఎంత డబ్బులు ఉన్నాయి తీపిద్దాం రవి అని చెప్పి వీళ్ళు మాట్లాడుకొని డబ్బులు నీ కాడ ఎంత ఉన్నాయి తీయమంటే నేను డబ్బులు తీస్తా కానీ మీరు సినిమా చేస్తానంటే తీస్తలే తీయనని చెప్పి ఆ రోజు గట్టిగా అడిగితే వాళ్ళిద్దరు మాట్లాడుకొని వాళ్ళు ఏదో పొలం కొనాలా, మనం డబ్బులు ఎంత ఉన్నాయి తీసానని చెప్పి అన్నారు. నువ్వు సొమ్ము చేసుకోమని చెప్పి నన్ను బాగా అరుతావు, నాకు సొమ్ము వద్దు, నేను 10 మందికి తెలియాలి, నేను సినిమా చెయ్యాలి, నేను సినిమాలోకి పోవాలి, నేనైతే పోనులే మా సినిమా చేయాలి, నేను 10 మందికి తెలియాలి అని చెప్పి నాకు బాగా పట్టుదల ఉందని చెప్పి గట్టిగా అడిగితే సర్లే చేస్తాము, ఇంక నీ పట్టుదల నువ్వు వద్దన్నా కూడా మేము వద్దన్నా నువ్వు ఆగవు అని చెప్పి వీళ్ళు తెమ్మన్నారు. తీసుకొచ్చి ఉండిస్తే పగలగొట్టి చూస్తే ఉండిలో ఒక 1 లక్ష రూపాయలు, 50 రూపాయలు, 50 లక్షలు తక్కువ, ఎన్నో తక్కువగా 30 లక్షలు ఉన్నాయి డబ్బులు. 30 లక్షలు అయినాయి. 20 సంవత్సరాల నుంచి ఉండిలు వేసరికి 30 లక్షలు అయినాయి. ఒక మేకలు బర్రెలు ఎన్ని ఉన్నాయి, పొలం పని ఉంది, కంది వేస్తాం, ఎన్ని వేస్తాం కాబట్టి అన్నిటి డబ్బులు వస్తాయి కాబట్టి ఎక్కువ రోజు 1000 రూపాయలు 2000 అట్టేస్తాడు. అట్టేసే వరకు 30 లక్షలు అయినాయి. 30 లక్షలు అయ్యే వరకు వీళ్ళైతే మీ అమ్మ ఇన్ని రోజులు ఇన్ని డబ్బులు దాసింది రవి, అందుకు మీ అమ్మ సినిమా చేయాలంది. మీ అమ్మకి చిన్నది ఒక సాటి పిల్లమంటి చేపించి డబ్బులు మొత్తం తీసుకొని ఇప్పుడు 10,000 5,000 ఉంది ఎకరా పొలం, అప్పుడు పొలం కొనుక్కుందాం రవి, ఒక 10 ఎకరాల నుంచి ఇప్పుడు వాళ్ళు ఆలోచన చేసుకోరంట.